మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. తుఫాన్ దిశను మార్చుకుంది. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరాన్ని తాకింది. మొంతా సైక్లోన్ తుఫాన్ తీరం దాటే వరకు అత్యంత కీలకమంటున్నారు. తీరాన్ని దాటడానికి 4 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. రాజోలు అల్లవరం మధ్య రాత్రి 11:30 తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే రాజోలు అల్లవరం మధ్యకు దాదాపు వచ్చేసింది తుఫాను. రాత్రి 11:30కు అతి భీకరంగా ప్రచండ గాలులతో తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే భీకర గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి అక్కడక్కడ చెట్లు విరిగి పడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేల కూలుతున్నాయి. సెల్ టవర్లు నేల కూలుతున్నాయి. రాజోలు అల్లవరం మధ్యకు తుఫాన్ వచ్చేసింది. మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. తుఫాను దిశను మార్చుకుంది. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరాన్ని తాకింది. మొంతా సైక్లోన్ తుఫాన్ తీరం దాటే వరకు చాలా క్రూషియల్ పీరియడ్గా వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకింది తుఫాన్. మొత్తం సెల్ టవర్లన్నీ కూడా నేల కూలుతున్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. అలాగే భారీ వర్షాల ధాటికి మొత్తం కూడా జల దిగ్బంధంగా మారిపోయింది. కొన్ని ప్రాంతాలన్నీ కూడా అంధకారంగా మారిపోయాయి. రాజోలు అల్లవరం మధ్య తుఫాను ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి అల్లవరం రాజోలు ప్రాంతమంతా కూడా మొత్తం చీకటిగా మారిపోయింది. విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. భారీ వృక్షాలన్నీ కూడా నేల కూలుతున్నాయి. అంతర్వేది పాలెం వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఉవ్వెత్తున రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. లైట్ హౌస్ కట్టడాలను సముద్రపు అలలు తాకుతున్నాయంటే ఎంత ఉధృతంగా పైకి ఎగసెగసి పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. లైట్ హౌస్ను తాకే స్థాయిలో రాకాసి అలలు పైకి ఎగసి పడుతున్నాయి. మొత్తం తీర ప్రాంతమంతా కూడా కొట్టుకుపోతోంది. మత్స్యకారుల వలలు కావచ్చు, బోట్లు కావచ్చు, అవన్నీ కూడా వర్షం ధాటికి పెనుగాలుల ధాటికి కొట్టుకుపోతున్నాయి. అంతర్వేది పాలెం వద్ద ప్రచండ గాలులు వీస్తున్నాయి. తీరం వెంబడి మరి మీటర్ పైనే ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. రాజోలు అల్లవరం మధ్య తుఫాను ఎంటర్ అయిపోయింది. అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకింది మొంతా సైక్లోన్. తుఫాన్ తీరం దాటే వరకు కూడా చాలా క్రూషియల్ పీరియడ్గా ఐఎండీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు అలర్ట్లు జారీ చేశారు. తీరాన్ని దాటడానికి దాదాపు 4 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. సరిగ్గా 6 గంటలకు ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత క్రమంగా తన దిశను మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది.